ఈ దామిని కింద వర్క్ చేసే ఒక అమ్మాయి క్రాస్ చేసి వెళ్ళేటప్పుడు నన్ను తను కావాలని తోసేసిందేమో అనిపిస్తుంది. ఏంటి ఏంటిదే ఏంటి నార్మల్ ఇది నీ పనేనా? నాదెందుకు అవుతుంది? నేనెందుకు చేస్తాను? పద్దు చెప్తుందిగా. అసలేం మాట్లాడుతున్నావు నువ్వు? ఈ రిసార్టు నేను బుక్ చేశాను, వాసు గారి బర్త్డే అని. ఇంకెవరికుంది? తనేం చెప్పింది? అనిపిస్తుంది అంది. తోసేసింది అందా? అది ఒకరు నడవడానికి వీలవుతుంది. క్రాస్ అవుతున్నప్పుడు చూసుకుని నడవాలి. చూడకుండా ఎక్కడో దుక్కులు చూస్తూ నడిచినట్టుంది. దానికి నన్నంటారా? ఈ పని చేసింది నువ్వు కాకపోతేనే బాగుంటుంది. ఇక్కడికి వచ్చిన వాళ్ళకి ఏమైనా జరిగితే నాకే కదా చెడ్డ పేరు. నేనెందుకు చేస్తాను? తనకి ఏదైనా జరిగిందనుకో, ఇదే స్విమ్మింగ్ పూల్లో నీ డెడ్ బాడీ తెలుతుంది. నీ పని కాకపోతే మంచిది. థ్యాంక్స్. పద్మావతి, ఇవాళ నువ్వు లేచిన వేళ మంచిదైంది. ఎంత ప్రమాదం తప్పిందో. ఏవైనా జరిగితే ఇవాళ ఈ ఫంక్షన్ పెట్టినందుకు నేను చాలా అపవాదు మూటగట్టుకోవాల్సి వచ్చేది. ఆంటీ, తీసుకెళ్ళండి. వెళ్ళు పద్మావతి, వెళ్ళి డ్రెస్ మార్చుకో. ఏంటిది ఇంత ఓవర్ యాక్షన్ చేస్తుంది? అంటే ఇది కావాలని నన్ను తోసేయించుంటుంది. చెప్తాను నీ సంగతి. నేను చేశానని తెలిసినా నువ్వు నన్నేమి చేయలేవే. లే పద్మావతి. ఆంటీ, చిన్న పిల్ల ఆంటీ, జాగ్రత్తగా చూసుకోండి. మెల్లగలేమ్మా. పొద్దు బంగారం, జాగ్రత్త. పొద్దు బంగారం, నీకు నేనున్నాను. నువ్వేంటే షర్పడుకో. నేనున్నాను. మీరు చేసిన సహాయం మర్చిపోలేం బాబు. చాలా థ్యాంక్స్. అయ్యో పర్లేదండి. ఈ రోజు మా వాడి పుట్టినరోజు. మీరు కూడా తప్పకుండా మాతో పార్టిసిపేట్ చేయండి. అయ్యో మీరు చెప్పాలంటే తప్పకుండా అటెండ్ చేస్తాను ఈ పార్టీని. ఓహో, అన్నట్టు బర్త్డే కదా, హ్యాపీ బర్త్డే బ్రో. మీరు మీ పని చూసుకోండి, నేను ఫ్రెష్ అయి వస్తాను. ఎనవే, టేక్ కేర్. బాయ్. పదరా. దామిని, పద వెళ్దాం. మీరు వెళ్ళండి. వీడెందుకు వచ్చాడు ఇక్కడికి? నా ప్లాన్ పసిగట్టాడు. ఈ బర్త్డే అయ్యేంత వరకు ఉంటాడు. ఎలా ఎలా పద్మావతిని ఓడించాలి? నా మీద ఎంతో అభిమానం, ప్రేమ అంది. అందుకే ఈ రిసార్ట్స్లో నా బర్త్డే సెలబ్రేషన్స్ తన ఖర్చుతో చేస్తుంది. తను ఇంతలా బయటపడిన తర్వాత కూడా నేనింకా బయటపడి ప్రపోజ్ చేయకపోతే ఎలా? ఏది ఏమైనా కానీ ఈ పుట్టినరోజు డబల్ ధమాకా కావాలి. ఇది నా ప్రేమ రోజు కావాలి. నా జీవితం మలుపు తిరగాలి.
ఇవాళ బయటపడిపోవాలి. ఇద్దరి అభిప్రాయాలు క్లియర్గా తెలిసిపోవాలి. ఈ లెటర్ చూశాక తనేంటో, తనకి నేనేంటో, ఎంత ఇష్టమో, దామిని రియాక్షన్ ఏంటో, ఎలా ఉంటుందో, ఎంత ఆనందపడిపోతుందో నేనే పర్సనల్గా చూడాలి. తనకి ఏదైనా జరిగిందనుకో, ఇదే స్విమ్మింగ్ పూల్లో నీ డెడ్ బాడీ తెలుతుంది. ఛీ! దరిద్రపు దానికి ఆయుష్ గొప్పగా ఉంది. అందుకే ఆ ఎస్ఐ గాడొచ్చి ఇది బతికి చచ్చింది. మునుగుతుంది 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 అని దాని ఆఖరి క్షణాన్ని నా కళ్ళతో చూసి సంతోషిద్దాం అనుకున్నాను. కానీ అంతలోనే వాడొచ్చాడు. కేసులుండవు అనుకున్నాను. కానీ అంతలో దబేల్మను దూకి దాన్ని రక్షించి చచ్చాడు. అంతా నా దురదృష్టం, దాని అదృష్టం. ఛ! ఎవరు ఎవరక్కడ? వాసు, ఏంటిది? నువ్విక్కడేం చేస్తున్నావు? నా గదిలోకి ఎప్పుడొచ్చావు? నేను రెస్ట్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అంటే అలా చాటుగా నిలబడి, చిచి, ఏం సభ్యతనిది? చచచా, నేను అలాంటి వాడిని కాదు దామిని. నీకన్నా ముందే ఇక్కడికి వచ్చాను. ఆ కిటికీలో నుంచి బయటికి చూస్తున్నా. వ్యూ చాలా బాగుంది, అందుకే చూస్తున్నా. నువ్వు రావడం నేను అస్సలు చూడలేదు. గొప్ప పని చేసావులే. ఏవో కవరింగ్ మాటలు. మగాళ్ళంతా ఒకేలా ఉంటారని, ఒకే రకమైన బుద్ధని తెలిసేలా చేశావు. చూసింది చాలు, ఇక వెళ్ళండి. అయ్యో దామిని, నేను చెప్పేది. నాకే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. ముందుకు నుంచి వెళ్ళండి. రియాక్షన్స్ చూద్దాం అనుకుంటే ఇలా రివర్స్ అయిందేమిటి? వెళ్ళండి చెప్తున్నానా? దామిని రియాక్షన్ చూద్దాం అనుకుంటే ఇలా రివర్స్ అయిందేమిటి? నన్ను ఇలా అపార్థం చేసుకుందేమిటి? ఛ! అచ్చా, నేను డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఇక్కడికి వచ్చాను. అంటే అలా చాటుగా నిలబడి, చిచి, ఏం సభ్యతనిది? మగాళ్ళంతా ఒకేలా ఉంటారని, ఒకే రకమైన బుద్ధని తెలిసేలా చేశాం. నాకే ఎక్స్ప్లెనేషన్ ఇవ్వద్దు. ముందుకు నుంచి వెళ్ళండి.
బయటికి రా. రా బయటికి. ఏంటిది? ఏంటి బాబు నువ్వు చేసిన పని? ఇది లేడీస్ రూమ్ అని తెలుసు కదా, ఇలా దొంగచాటుగా వచ్చి చూడడం ఏంటి? ఆ, మా గొప్ప అందగత్తెవని దొంగచాటుగా చాటుమాటుగా చూడడానికి వచ్చాను. నువ్వు అలాంటి రకమే. హే, నోరు మొయ్యవే. అసలు నిన్నెవరు పట్టించుకుంటారే? నేను వేరే టెన్షన్లో ఉన్నాను. ఏంటో ఆ టెన్షన్? చెప్పాలా? అన్ని నీకు చెప్పాలా? నువ్వేం చెప్పక్కర్లేదు. నీ సంగతి ఇప్పుడు వెళ్ళి నేను అత్తయ్యకి మావయ్యకి చెప్తే అప్పుడు పోతుంది నీ టెన్షన్లు అన్ని. ఏమిటే? ఏం చేశానని అత్తయ్యకి మావయ్యకి చెప్తానని బెదిరిస్తున్నావు? తలుపులు తెరవగానే నీ కంగారే చెప్తుంది ఏదో తప్పు చేసావని. హే, తప్పు లేదు, తుప్పు లేదు. నేనేదో టెన్షన్లో తలుపు కానుకున్నాను, అదేమో సడన్ గా తెరుచుకుంది. వెంటనే నిన్ను చూసేసరికి దయ్యం అనుకుని దడుచుకున్నాను. ఏంటి? నేను దయ్యంలా కనిపించానా? నాకు కనిపించడం ఏమిటే? అద్దంలో చూసుకోలేదా? నీకు నువ్వు కనిపించలేదా? నీకు తెలియలేదా? అర్థం కాలేదా నువ్వు దయ్యానివని? అంటే నేను అద్దం ముందు నుంచున్నప్పుడు చూసినట్టే కదా అర్థం? ఆ, అర్థమైంది. నువ్వు నన్ను కావాలని చూడటానికి వచ్చావు. ఏ పిచ్చివాగుడు వాక్కు. నువ్వు పిచ్చి పనులు చేసి నాది పిచ్చివాగుడు అంటావేంటి? నువ్వెందుకు డోర్ బయట నిలబడ్డావు? నేను దామిని గది అనుకొని వచ్చాను. ఓ, మళ్ళీ ఇదొక అబద్ధమా? దాని గదెక్కడో నీకు తెలీదా? తెలుసు. అటు వెళ్ళాలనే వెళ్తున్నా, చూసుకోకుండా ఇక్కడ ఆగా. మరి ఇక్కడికి ఎందుకు వచ్చి ఆగావు? ఏ పోవే, పెద్ద లాయర్ లాగా క్రాస్ ఎగ్జామినేషన్ చేస్తున్నావు. వెళ్ళి వంటలు చేసుకోపో. పెద్ద తప్పులు నచ్చడానికి వచ్చింది తప్పులు. ఓ, డ్రెస్ చేంజ్ అయిపోయిందా? తడిసినప్పుడు తప్పదుగా. ఎవరి మీద నిందలు వేద్దామని నీళ్ళల్లో దూకాం? నీలా తెలివితేటలు ప్రదర్శించేదాన్ని కాదు, నీ ఓవర్ యాక్షన్ చెప్తుంది. ఆ పని వెనకాల నీ హస్తం ఉందని. మళ్ళీ ఆ మాట అంటావే? తను మాతోనే ఉంది. తినుంటే దీని కోతుముక్కు ఉంది కదా, ఆ మాత్రం అర్థం చేసుకోలేని పిచ్చిదాన్ని కాదు నేను. అయినా నన్ను చంపేంత పగంటే నీకు? నిన్ను చంపడం అంటే నేను నిజంగా పగబడితే నిన్ను లేపేయడం నాకేం పెద్ద పని కాదు. అది అంత తేలిక కాదు, నీ వల్ల అస్సలు కాదు. జనన మరణం దైవ నిర్ణయం. నన్ను చంపాలని చూసినా నేను చావను. కేసుకు భయపడి నన్ను లేకుండా చేద్దామనుకుంటున్నావేమో. పొరపాటున చచ్చినా దయ్యమై పట్టి నీకు శిక్ష పడేలా చేస్తాను కాని నిన్ను వదల్నే. ఏంటే హారర్ స్టోరీ వినిపిస్తున్నావా? దయ్యాలు వేదాలు అంటున్నావు, అయినా నువ్వేమైనా మనిషి అనుకుంటున్నావా? దయ్యానివే. నీలాంటి పిచ్చి దయాలకి భయపడే రకాన్ని కాదు నేను. అనవసరంగా రెచ్చగొట్టుకో. రెచ్చగొడుతుంది నువ్వు, చంపేదాకా వచ్చింది నువ్వు. నా చావు కోరితే అది నీ చావుకే వస్తుంది, జాగ్రత్త. ఎంతకాలం తప్పించుకు తిరుగుతావో నేను చూస్తానే. కేసన్నా పోవాలి, నిన్నైనా లేపేయాలి, అంతే. అయ్యో అమ్మా, ఏంటమ్మా ఇది? నీకెందుకు శ్రమ? నేను కడిగి తీసుకొచ్చేదాన్ని కదా. ఇవి రెండు అయిపోయినాయే, అందుకే గ్యాస్ కట్టేశాను. పద్మావతి, ఆ? రా దించుదాం. ఏంటో పెద్ద విశేషం అన్నారు, పెద్ద పుట్టినరోజు పార్టీ అన్నారు. ఒక అచ్చట లేదు, ఒక ముచ్చట లేదు, ఒక ఆట లేదు, ఒక పాట లేదు. అందరూ మన్ను తిన్న పాముల్లా ఉన్నారు. ఏమిటే ఏమిటే అన్నావు? అందరం మన్ను తిన్న పావుల్లో ఉన్నావా? ఏది ఏది నాతో ఒక డాన్స్ చెయ్యి. ఏంటి బొమ్మ గారు, మీరు డాన్స్ కూడా చేస్తారా? అంటే ఏమిటి, నేను ఆడలేనా?
ఇందాక ఈ పద్మావతి ఏమో ఈత కొడతానే అంటే నీ వల్ల ఏమవుతుంది అంది. కానీ చివరికి ఏమైంది? ఇదే నీళ్లలో పడింది. అసలు మీరందరూ నా గురించి ఏమనుకుంటున్నారు? వయసు ఒంటికే గాని మనసు కాదు. అంటే ఏంటి, ఈ వయసులో కూడా చేసేద్దామనే? చూస్తావా? ఆట చూస్తావా అంట. అబ్బా అమ్మ, డాన్స్ అంటే అంత ఈజీ కాదు. మీరు ఈ ఏజ్ లో అంత కెపాసిటీ ఉందా మీకు? వసే సీతమ్మ, మంచి పాట పెట్టవే. పట్టుకోవే పద్మావతి, పెట్టు. పెడుతున్నా ఏ స్టార్టింగ్ లో ఇంత ఊపా? ఇదేం చూసావు? ఇప్పుడు చూడు. చూపించండి. ఆ యవ్వా. ఆహా. కథల్లోని బాగున్నాడు పిల్లకారు క్రికెట్ వీళ్ళు కళ్ళు చూసే కుర్రాడు నీ పేరని జాడని చెప్పడు ఎలాగ వాడే నావాడు రెప్పం ఎటే పిచ్చు కళ్ళం వాడే ఉన్నాడు ఎందుకు ఆశగా తెలుసుకోవాలని ఎందుకు వాడితో ఎదుర్కాలని నేను ఆ గదిలోకి వచ్చింది నువ్వు బట్టలు మార్చుకుంటే చూడడానికి కాదు. నేను రాసిన లవ్ లెటర్ని నువ్వు చదువుతున్నప్పుడు నీ రియాక్షన్స్ చూడడానికి నేను వచ్చానన్న విషయాన్ని నీకు చెప్పేయాలి. అయ్యయ్యో, నా సాంబారు. అమ్మయ్యా, మాడలేదు, బానే ఉంది. అమ్మయ్యా. రంగాచారి, పాట వంట రెండూ అయిపోయాయి. అవును. ఆ? ఇక మీ ఇష్టం, ఎప్పుడైనా ఫంక్షన్ మొదలు పెట్టుకోవచ్చు. ఇంకా పొద్దే కూకలేదు, అప్పుడే పార్టీ ఎలా మొదలు పెడతాం బామ్మగారు? అయితే సరదాగా కాసేపు ఏవైనా ఆటలాడుకోండి. ఏ ఆట ఎందుకు అంటే, మన దేశ ఆట కబడ్డీ. కబడ్డీ ఆడదాం. మీరేదో ఈ రిసార్ట్ ఓనర్ తో మాట్లాడదామని వచ్చానన్నారు. ఆ పని ఎప్పుడో అయిపోయిందండి. ఆ అబ్బాయి రావడమే మంచిదైందే. నీ ప్రాణాలు కాపాడాడు. అందుకే ఎలాగూ వచ్చిన వాళ్ళు వచ్చారు, పార్టీ అయ్యేదాకా ఉండి వెళ్ళండి అని అడిగాను. ఇప్పుడు అవన్నీ ఎందుకండి? కబడ్డీ ఓకే కదా? ఈయన గారి చూపులే అదోలా ఉన్నాయి, ఇంక కబడ్డీ అంటే చేష్టలు ఎలా ఉంటాయో ఏంటో. ఆడదాం ఆడదాం, కబడ్డీయే బాగుంటుంది. ఏంటి ఏంటి, నువ్వు కబడ్డీ ఆడతావా? ఏమిటే నువ్వు ఊరికే ప్రతిదానికి నువ్వు కబడ్డీ ఆడతావా? నీళ్లలో మునుగుతావా? ఈత కొడతావా? డాన్స్ ఆడతావా? ఏమిటే, చూసావుగా ఎలా ఆడాను?
నువ్వే తోక ముడుచుకుని పారిపోయావు హ, ఒక్కసారి బరిలోకి దిగి కూతకొచ్చానంటేనా ఆపు ఆపు ఇప్పుడు నీ చరిత్ర అంతా ఎందుకులే. అయితే పద ఆట మొదలు పెడదాం. ఆ, పదండి. ఆట లేదు గీట లేదు, కాసేపు రెస్ట్ తీసుకో నువ్వు. అసలు చేత కాని వాళ్లే, ఆట అంటే భయం ఉన్నోళ్లే ఇలా మాట్లాడతారు.